నమస్తే. నేను అశోక్. ఈవీఎంలు గత కొంతకాలంగా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. తమ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే మిగతా రాష్ట్రాలకు సంబంధించి పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోతూ వచ్చారు. అంతేకాకుండా ఆయనకి 40% ఓట్ బ్యాంక్ అయితే వస్తూ వచ్చింది. 40% ఓట్ బ్యాంక్‌కి 11 స్థానాలకి సంబంధించిన అంశాల మీద చాలాసార్లు చాలా విషయాల్లో మనం అందరం కూడా చర్చించుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు నేను ఈ విషయానికి సంబంధించి ఈవీఎంల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేస్తూ వచ్చింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అలాగే మెయిన్‌గా వీవీప్యాట్‌లకు సంబంధించినటువంటి స్లిప్పులు కావచ్చు. దీని మీద పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. గతంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి మీనా గారు డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఎన్నికలు అయిపోయాయి, ఓటింగ్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆ స్లిప్లన్నింటినీ కూడా కాల్ చేశామంటూ ఆయన చెప్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో దాని మీద చాలా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంటూ వచ్చింది. ఆ గందరగోళానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎక్కడా కూడా ఈవీఎంలకు సంబంధించిన డేటా కావచ్చు, అలాగే వాటికి సంబంధించి వచ్చినటువంటి వీవీప్యాట్ స్లిప్పుల్ని కాల్ చేయకూడదు, వాటిని డిస్మాండిల్ చేయకూడదని చెప్పేసి పూర్తిగా చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అలా ఎందుకు చేసిందనేటువంటి అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి దీని మీద విచారణలు జరిపిన తర్వాత సుప్రీంకోర్టు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెంప వాయించే విధంగా, వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అసలు మీరు డేటాని ఎలా డిలీట్ చేస్తారు, డేటాకి సంబంధించి ఎలా డిస్మాండిల్ చేస్తారు, దానికి సంబంధించి అలా రిమూవ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తూ వచ్చింది. మరి ఇది ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా? ఎందుకంటే బీజేపీ గెలిచిన ప్రతిసారి కూడా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సైతం కూడా ఈవీఎంల మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. హర్యానాకి సంబంధించి చూసుకున్నా, మహారాష్ట్రకి సంబంధించి చూసుకున్నా, ప్రస్తుతం బీహార్కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యం చూసుకున్నా, వీటన్నిటికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ఈవీఎంల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఈవీఎంలకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఈవీఎంల గోల్మాల్ జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఇటీవల హర్యానాకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, హర్యానాకి సంబంధించిన రిజల్ట్స్ చూస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అక్కడ భిన్నంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది కూడా స్వల్ప మెజార్టీతో. దాంతో కూడా హర్యానాకి సంబంధించి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఎస్ఓపీలకు సంబంధించి కావచ్చు, అలాగే ఫామ్ 16కి సంబంధించి కావచ్చు, ఫామ్ 14కి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మీరు మాకు డేటా ఇవ్వండి, దానికి సంబంధించి ఏమేమి నివేదిక ఉంది, ఏమేమి తప్పిదాలు జరిగాయి మాకు తెలియాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ని కోరిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈవీఎంల మీద వైసీపీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈవీఎంలకు సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళందరూ కూడా మొదటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్తో మాట్లాడారు. ఇటీవల రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చూసినటువంటి డేటాకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మిస్యూజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందుంచారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే వైసీపీ ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద పోరాటం మొదలుపెట్టిందో అప్పుడు ఏపీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్తో చర్చలు జరపడం, దానికి సంబంధించి అసలు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, ఓట్ షేర్ ఎంత, ఆ తర్వాత అంటే 6 వరకు ఏమో దాదాపు 52 to 55% వరకు ఓటు శాతం నమోదైందని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత సడన్గా 81% వరకు ఓటు శాతం నమోదైందని చెప్పేసి చెప్పిస్తున్న నేపథ్యంలో అంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటూ కూడా ఈసీని ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత దాదాపు 53 లక్షల ఓట్లను గల్లంత అయ్యాయి, 53 లక్షల ఓట్లు తారుమారవుతూ వచ్చాయి. దానికి సంబంధించి కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి వచ్చినటువంటి మెజారిటీ కావచ్చు, అలాగే దాదాపు 90,000, 70,000, 60,000, 50,000 అంటూ రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా వచ్చినటువంటి మెజారిటీలకు సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వైసీపీ దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా వెంటనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి స్టేట్కి సంబంధించిన ఈసీకి కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వీవీప్యాట్లకు సంబంధించిన డేటా కావచ్చు, వాటన్నిటినీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు తీసుకుంటూ వచ్చింది. అయితే
ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పాలనుకుంటాను ఏంటంటే ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు సర్వే సంస్థలకు సంబంధించి సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది పక్కన పెడితే వాళ్ళు మాత్రం కొన్ని వ్యాలిడ్ రీజన్స్ వ్యాలిడ్ డౌట్స్ని రైజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానంగా 120 రోజుల తర్వాత కూడా ఎలక్షన్ కమిషను ఆ నియోజకవర్గాలకు సంబంధించి బూతులకు సంబంధించి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అనేది ఎందుకు వెబ్సైట్లో మెన్షన్ చేయలేదనేటువంటి అంశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున రైజ్ చేస్తూ ఉన్నారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఫామ్ 20కి సంబంధించి సరిగా అప్లోడ్ చేయలేదనేటువంటి అంశాలు కావచ్చు. సో ఇవన్నీ ఉంటూ ఉన్నప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. ఇటీవల కూడా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు ఆయన చాలా డౌట్స్ రైజ్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడూ కూడా అంటే ఇంత ఓట్ శాతం డిఫరెన్స్ ఉండే విధంగా అంటే ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీకి సంబంధించి కావచ్చు కూటమికి సంబంధించి కావచ్చు వచ్చినటువంటి ఓట్ డిఫరెన్స్ దాదాపు 10% 11% ఓట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ 11% ఓట్ డిఫరెన్స్ ఎప్పుడూ కూడా అంత యాంటీ ఇన్కంబెన్సీని మూట కట్టుకునేటువంటి పరిస్థితి వైసీపీకి లేదు. కానీ ఊహించని విధంగా వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చిందంటూ కూడా సర్వే ఏజెన్సీలన్నీ కూడా చెప్తూ వచ్చాయి. అయితే ఇక్కడ వైసీపీ ప్రధానంగా రైజ్ చేసినటువంటి చాలా విషయాలు ఏంటంటే మా వార్డు మెంబర్లు మా కౌన్సిలర్లు గెలిచినటువంటి వార్డుల్లో కూడా మాకు ఓట్లు పడకపోవడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మాకు ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోలింగ్ అంటూ కూడా చాలామంది వైసీపీ అభ్యర్థులందరూ కూడా ఈసీకి ఫీజులు కట్టి మాకు మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే విజయనగరం జిల్లాకి సంబంధించి కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఇలా కొంతమంది వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చింది ఏంటి, ఏదైతే మీరు ప్రజలు ఎలాగైతే ఓట్లు వేశారో ఫ్యాన్ గుర్తుకి కావచ్చు, గ్లాసుకి కావచ్చు, అలాగే సైకిల్కి కావచ్చు, ఇలా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటినే ఆ సింబల్స్నే రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, అలా కుదరదు, ఏదో ర్యాండమ్గా మేము ఏబిసిడి అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అలా మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఉంటాము. ఈవీఎంలకు సంబంధించి ఎన్ని ఓట్లు అయితే పోల్ అవుతూ వచ్చాయో అన్నే ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల్లో కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి కావచ్చు, అలాగే వైసీపీ నేతలు అడుగుతుంది ఏంటంటే మా సింబల్స్తో మా ఓటు గుర్తులతోనే నిర్వహించిందని చెప్తూ వచ్చినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ అలా చేయలేదు. సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ర్యాండమ్గా కొన్ని నెంబర్లు ఇచ్చి కొంతమంది చేత ఓట్లు వేసే అది చేయించినప్పటికి కూడా దాన్ని అంతా కూడా బాయ్కాట్ చేసి తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్గా వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే మా ఓట్లు గల్లంతయ్యాయి, మాకు పడాల్సినటువంటి ఓట్లు మాకు పడకుండా కూటమికి పడ్డాయి అనేది కూడా ఇక్కడ పెద్ద ఆరోపణ. ఉదాహరణకు ఇక్కడ వైసీపీ చెప్తున్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఓట్లు ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 10,000 ఓట్లుంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్డులో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు. సో ఇలా ఒక 3 పార్టీలు ఉంటే ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు ఎన్ని పడ్డాయనేది కూడా దానికి సంబంధించి డేటా చూస్తూ వచ్చారు. అయితే ఇక్కడ నేను పర్టికులర్గా ఒక నియోజకవర్గం చెప్తాను. హిందూపూర్ అనేటువంటి నియోజకవర్గంలో దీని మీద చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తూ ఉన్నాయి. హిందూపూర్కు సంబంధించి అక్కడ ఆ నియోజకవర్గంలో మాకు కనీసం ఓట్లు అంటే మా అభ్యర్థులు ఉన్నటువంటి వార్డులకు సంబంధించిన అంశాల్లో కూడా మాకు ఓట్లు పడలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి ఒక వార్డులో 1000 ఓట్లు పెడితే టీడీపీకి సంబంధించి ఒక వార్డులో 8,000 ఓట్లు పెడితే కాంగ్రెస్కి ఒక 200 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే రెండో వార్డులో వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి ఆ వార్డుకి సంబంధించినటువంటి మెంబర్ అయితే ఉన్నారో ఆ వార్డుకి సంబంధించినటువంటి మెంబర్కి మాత్రము కేవలం 10 ఓట్లు మాత్రమే పడ్డాయి. టీడీపీకి సంబంధించి 12,000 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ అనూహ్యంగా 7,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ 200 ఓట్ల నుంచి ఏదైతే ఉంటూ వచ్చిందో అక్కడ సడన్గా 7,000 ఓట్లు ఎలా పెరిగాయి అనేది అనుమానం. అంటే అక్కడ అంత ఇంపార్టెన్స్ లేనటువంటి ఒక పార్టీకి సంబంధించి మా ఓట్లన్నీ కూడా ఈ పార్టీకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ వైసీపీ మెయిన్గా ఆరోపిస్తుంది. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, ఆ ఫాల్ట్ ఆ గుర్తుకు వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఇంకొక పార్టీకి పట్టడం కావచ్చు, దాన్ని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఈ డేటా అంతా తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి, ఫామ్ 20కి సంబంధించి, అది కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వాళ్ళ వెబ్సైట్లో చూసి ఇలా జరిగిందని చెప్పేసి తెలుసుకోవాలి. 120 రోజుల వరకు ఆ ఫామ్స్ని ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదనేటువంటిది మెయిన్ అంశము. దాంతోపాటు బ్యాటరీలకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, బ్యాటరీలకు సంబంధించిన ఛార్జింగ్ సంబంధించిన ఇష్యూస్ మీద కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం మీద ఏదో జరిగింది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశంలో ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన డేటా ఉందో ఆ తర్వాత ఓటు శాతం పెరగడం కావచ్చు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు దాదాపు 53 లక్షల ఓట్లు ఒకసారిగా పెరిగాయి, దానికి సంబంధించి మేము ఓడిపోతున్నామని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే
ప్రజాస్వామ్యంలో నిజంగా ఎలాంటి జరుగుతుందంటే ఇది భారతదేశానికి మచ్చగా ఉండేటువంటి ఒక అంశం. ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి ఎవరు నొక్కితే ఎవరు గెలిస్తే దాన్ని హ్యాక్ చేసో ఏదో చేసుకుంటే ఇక ఎన్నికల్లో జరిగేస్తూ ఉంటే మేము గెలిచేస్తూ ఉంటాం అనుకుంటే రాజ్యాంగబద్ధంగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇక రాజకీయాల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితులు ఉండడం అనేది కూడా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక రివ్యూ చేయబోతుంది. రివ్యూ చేసిన తర్వాత ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు దేశానికి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, ఇలాగే ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ కావచ్చు, ఇంకొన్ని పార్టీలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చాలా సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది ఏంటంటే మీరు ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు ఇవ్వాల్సిందే. వాళ్ళ అనుమానాలు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన ఓట్ బ్యాంకులో కావచ్చు, ఏపీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదో జరిగిందనేటువంటి అంశం ఏదైతే పెద్ద ఎత్తున చర్చగా మారుతుందో దానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. రాబోయే రోజుల్లో ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ తీసుకురావాలని చెప్పేసి పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద ఎలక్షన్ కమిషన్ సరిగా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అలాంటి పరిణామాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది.